నమస్కారం, ఐటీ వార్తలకు స్వాగతం. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచార యత్నం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం గుట్టు చప్పుడు కాకుండా కప్పి వస్తున్నాయని గ్రామ పెద్దలు, పోలీసులు ఫిర్యాదు చేసిన వాలంటీర్లపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని వారి తల్లిదండ్రుల ఆవేదన. పొంగనూరు మండలం గూడూరుపల్లెలో దారుణం జరిగింది. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి తెగబడ్డ 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కుసుమ ఇంటిలోకి బట్టలు మార్చుకుంటుండగా పింఛన్ ఇవ్వడానికి వచ్చిన గ్రామ వాలంటీర్ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో 1వ తేదీ జరిగిన 2 రోజుల తర్వాత బాధిత తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు లేకుండా చూసేందుకు స్థానికులు, కొంతమంది నాయకులు, గ్రామ పెద్దలు పంచాయతీలు నిర్వహించిన పంచాయతీలు విఫలం కావడంతో బాలిక తల్లిదండ్రులు పొంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరు పట్టించుకోకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయి భయాందోళనతో ఉండడంతో ఈ కోటకు వాళ్ళ బంధువులు ఇంటికి పంపడం జరిగిందని వారు తెలిపారు. మేస్త్రి పని చేస్తాము. తెల్లారి 8:30కి మేము వెళ్ళిపోతాము సార్ పనికి. మొన్న 1వ తేదీ నాడు పింఛన్ ఇచ్చినాడు. పింఛన్ ఇచ్చేళ్ళకి మా అమ్మ ఉంది, ఆయనకు పింఛన్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ మేము పనికి వెళ్ళిపోయినాము. ఆ పాప ఇంటికాడనే ఉంటే మేము పనికి వెళ్ళిపోనిచ్చి మళ్ళీ ఇట్లొచ్చి మా అమ్మ ఆ పక్కింట్లో అన్నం తింటా ఉంది. ఆ పాప డ్రెస్ మార్చుకొని టమాటా కాయలు బాగుందని చెప్పి డ్రెస్ మార్చుకోమని చెప్పినాను మా అమ్మ. ఆ పాప ఇంట్లో వచ్చి డ్రెస్ మార్చుకుంటా ఉంటే వాడు ఆ సందులో ఎట్లొచ్చి ఇంట్లోకి చూసి ఆ బిడ్డ ఇంట్లో డ్రెస్ మార్చుకుంటా ఉంటే పోయి పక్కలో వేసి పట్టుకొని నోరు మూసిపెట్టేసి, ముక్కులు మూసిపెట్టేసి, కాళ్ళతో వడదొక్కేసి అన్యాయం చేయాలని దౌర్జన్యం చేసినాడు. చాక్ ఎత్తుకుంటూ అరిస్తే గొంతు కోసేస్తాను అని చెప్తా బెదిరిస్తాడు. ఏం చేస్తాడు వాడు వాలంటీర్ పని చేస్తాడు. వాలంటీర్ పని చేసి ఇట్లా పనులు చేస్తే ఎట్లా సార్ కంప్లైంట్ ఇచ్చినారు. అమ్మాయిని అత్యాచారం చేసినాడా లేదా? చేశారని చెప్పి పండేసినారంట సార్. పండేసిన వెంటనే వేరే పాప వచ్చి టమాటా కాయలు వీరికి కలాం రాని పిలిచేకి వచ్చేళ్ళకి పరిగెత్తి వచ్చేసి ఆ పాపను దప్పుకున్నట్ట. ఆ పాపను దప్పుకునే ఆ పాప కాలు చూపించింది. కాలు చూపించాలకి పరిగెత్తేసినాడు మళ్ళీ 100 రూపాయలు. మా గూడూరుపల్లి మేము ఎస్సీ వాలంటరీ నరేష్ అనే పిల్లోడు మా పాప ఇంటికాడికి వచ్చి డ్రెస్ మార్చుకుంటా అంటే ఇంట్లోకి వెళ్ళి ఆ పాపని పడేసి చాలా ఇచ్చేసారు సార్. మళ్ళీ 100 రూపాయలు ఇచ్చి కూడా సాయంత్రం మళ్ళా నీకేం కావాలో చెప్పు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి పాట తీసుకుపోయారు. ఆ పాప ఇంటికి వచ్చిన వెంటనే దెబ్బకొనేసి ఏడ్చేసి భయపడిపోయింది సార్. పోలీసులు కంప్లైంట్ చేసాం సార్. మేము వచ్చినారా పోలీసులు? వచ్చారు. వచ్చి ఏం చెప్పారు సార్? వచ్చారు, చూశారు, సరేలేమ్మా కేసు రాసుకున్నాము అని చెప్పారు సార్. వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఏం తీసుకోలేదు. వాళ్ళ పెద్ద మనుషులు చెప్తుంది సార్. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇంకొక తర్వాత ఆ పిల్లని కూడా అసలు 10 మందిలోకి రానికుండా మేము ఇంకొక తర్వాత ఏమన్నా చేస్తే అప్పుడు ఊరు నుంచి వెళ్ళేస్తాం పోండి అని చెప్పేసి తరిమేసినారు సార్. ఏం వాళ్ళ పెద్ద మనుషులు కూడా ఏం న్యాయం చేయలేదు సార్ మాకే. నేడు మున్సిపాలిటీకి చెందిన షాపు రూములు వేలంపాట కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ. పొంగనూరు పురపాలక సంఘ పరిధిలో గల మున్సిపల్ బస్టాండ్లోని షాపింగ్ కాంప్లెక్స్ 1, 4, 5, 6 ఖాళీ ఉన్నాయని చెప్పి వాటిని వేలం వేయడం కోసం గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 1వ షాపు, 6వ షాపు రెవెన్యూ ఆఫీసరు రామకృష్ణ గారు, మేనేజర్ గారు రసూల్ గారు, ఆర్ఐ తిరుమలరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మేము ఈరోజు 1వ నెంబర్ షాపు గతంలో 20,900 రూపాయలు రెంట్ ఉంటే నెలసరి అద్దె ఈరోజు ఇప్పుడు 23,000 రూపాయలతోటి శ్యాంప్రసాద్ గారు హెచ్చుబాటుదారుగా నిలవడం జరిగింది. అదేవిధంగా 6వ నెంబర్ షాపు గతంలో 15,800 రూపాయలు ఉంటే అది ఈ సంవత్సరం ఇప్పుడు 20,000 రూపాయలతోటి అమరావతి గారు హెచ్చుబాటుదారుగా నిలవడం జరిగింది. అలాగే 4, 5 షాపులు వేలంపాటుదారులు ఎవరు రాలేదు కాబట్టి సదరు షాప్ రూమ్లకు తిరిగి మరొక వేలం నోటీస్ ఇచ్చి వేలం వేయబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు సొంత స్థలంలో ఉన్నటువంటి ఐడిఎస్ఎండి షాప్ రూముల్లో
మనం వేలం వేయడం జరిగితే ఖాళీగా ఉన్న షాప్ రూమ్లన్నీ కూడా షాప్ నెంబర్ 3 ఎస్ నూరుల్లా వారు 3,500 రూపాయల హెచ్చు వేలం పాటుదరగా నిలవడం జరిగింది. అలాగే షాప్ నెంబర్ 8 4,000 రూపాయలతోటి ఎస్ అజుబ్నుల్లా గారు హెచ్చుపాటుదారుగా నిలవడం జరిగింది. షాప్ నెంబర్ 12 హైదర్ బాషా గారు 3,800 రూపాయలతోటి హెచ్చుపాటుదారుగా నిలవడం జరిగింది. అదేవిధంగా మనకు సంతకు అటుపక్క ఉన్నటువంటి వీధిలో వెనుక పక్క ఉన్నటువంటి షాపుల్లో 15వ నెంబర్ షాపు హెచ్చుపాటుదారుగా బాషా సాహెబ్ గారు 2,700 రూపాయల నెలసరి బాడుగుతోటి ఈ మొత్తం హెచ్చుపాటుదారుగా నిలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ముందుగా 3 సంవత్సరాల కాలం పాటు వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. 3 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు ఉంటారు కాబట్టి 9 నెలల బాడుగను కూడా మనకు ముందస్తు అడ్వాన్స్గా చెల్లించాలి. ప్రభుత్వం వారు విధించే నిబంధనల మేరకు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. మనకు బస్టాండ్లో ఉన్నటువంటి షాపులు 4-5 కూడా త్వరలోనే మన నోటిఫికేషన్ ద్వారా వేయడం జరుగుతుంది. వ్యాపారం చేద్దాం అనుకుని కొత్తగా వచ్చేవాళ్ళు కావచ్చు, ప్రముఖ వ్యాపారులు కావచ్చు, మనకు దానికి ఏదైనా ఆఫీస్ రూమ్లుగా వాడుకోవడానికి కావచ్చు, ఎవరైనా సరే వచ్చి పాడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు హెచ్చుపాటుదారులుగా నిలిచిన అందరికీ కూడా పురపాలక సంఘం తరఫున వాళ్ళకి ఎప్పుడు తోడ్పాటు ఉంటుంది. వారు కూడా పురపాలక సంఘ నిబంధనలకు లోబడి ఎప్పటికప్పుడు సక్రమంగా ఈ నెలవారీ రెంట్లన్నీ కూడా చెల్లించాలని చెప్పి తెలియజేస్తున్నాం. నేడు అగ్రికల్చర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన ఏడీఏ లక్ష్మణ్ నాయక్ తెలియపరిచినట్టు ల్యాబ్లను పంపించి అవి క్వాలిటీ టెస్ట్ చేయించాలని, వాళ్ళ టార్గెట్ను పూర్తి చేయాలని చెప్పేసి వ్యవసాయ అధికారులందరికీ తెలియజేయడం జరిగింది. అది ముఖ్యంగా ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ కూడా ఈ రోజుల్లో కూలీల కొరత ఎక్కువగా ఉన్నది, కూలీల కొరత ఎక్కువగా ఉంది. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు, పనిముట్లు అందుబాటులో ఉంచేందుకు గ్రామం వారీగా అక్కడ రైతులు, ఒక గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత ఎకరాల్లో ఏ పంట విస్తీర్ణము ఎంత ఉంది, ఏ పంటలు సాగు చేస్తున్నారు, వారికి ఉన్నటువంటి పరికరాలు ఏంటి, వారికి కావాల్సినటువంటి పరికరాలు వారి ద్వారా రైతుల ద్వారా తీసుకొని ప్రభుత్వానికి పంపించడం గాను గ్రామస్థాయి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇవ్వాల్సిందిగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాల్యూ ఎడిషన్, పంటలు సాగు అయిన తర్వాత, పంటలు చేతికి వచ్చిన తర్వాత వాల్యూ పెరగడానికి, సపోజ్ రైస్ మిల్లు, తర్వాత ఆయిల్ మిల్లు, తర్వాత ఏదైనా ఫుడ్ వాల్యూ రావడానికి చిన్న చిన్న పాపడ్ కానీ, తర్వాత పికిల్స్ కానీ, తర్వాత మిల్లెట్స్తో తయారు చేసినటువంటి స్నాక్స్ కానీ, ఇటువంటి చిన్న చిన్న గ్రూపులు, లేదంటే 2-3 రైతులు కలుసుకొని, మహిళలు కలుసుకొని గ్రామస్థాయిలో తయారు చేస్తుంటారు. వాటి వివరాలను కూడా ప్రభుత్వానికి పంపించేటప్పుడు సేకరించి వ్యవసాయ అధికారులందరూ సేకరించి ఇవ్వాల్సిందిగా తెలపనుంది. మరియు ఈ సంవత్సరం చేపట్టవలసిన కార్యక్రమాలు సక్రమంగా రైతులకు, వ్యవసాయ అధికారులు, గ్రామస్థాయి అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన సాంకేతిక సలహాలు అయితే, సూచనలు అయితే ఇచ్చి రైతులందరి బాగు కోసము వ్యవసాయ శాఖ ద్వారా వారికి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగే విధంగా చూడాలని ఈ 6 మండలాల వ్యవసాయ అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మన ప్రభుత్వ ఆదేశాలను వారికి ఈ సమీక్షా కార్యక్రమం రైతు భరోసా కేంద్రాల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామ సచివాలయంలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కియోస్క్ అనే ఒక పరికరం కూడా ఇన్పుట్స్ బుక్ చేసుకోవడానికి రావడం జరిగింది, టీవీ కూడా రావడం జరిగింది. సో వీరికి శిక్షణా కార్యక్రమం మరియు క్వాలిటీ ఇన్పుట్స్ అంటే నాణ్యమైనటువంటి విత్తనాలు, పురుగులు, ఎరువులు గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ గ్రామ స్థాయిలో కియోస్క్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ అసిస్టెన్స్ ద్వారా పేమెంట్ చేయించి రైతులకు తెలియపరిచి, అందరు రైతులకు తెలియపరిచి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏవోలకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు ఉన్న షాపులను కూడా వ్యవసాయ అధికారులు సందర్శించి
తనిఖీ చేసి ఎటువంటి నకిలీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ లేకుండా నాణ్యమైనటువంటి ఇన్పుట్స్ అందే విధంగా చూడాలని, మరి డీలర్లు కూడా ఎంఆర్పి రేటు కంటే ఎక్కువగా అమ్మకూడదని, అటువంటి వారి మీద శాఖాపరమైనటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులందరికీ తెలియపరచడం జరిగింది. మరి వారికి కేటాయించిన ప్రతి మండలం ముందు వారికి కేటాయించినటువంటి విత్తనాల నమూనాలు, ఎరువుల నమూనాలు మరియు పురుగుమందుల నమూనాలను శాంపుల్స్ తీసి వారికి తెలియపరిచినటువంటి ల్యాబ్లకు పంపించి అవి క్వాలిటీ టెస్ట్ చేయించాలని, వాళ్ళ టార్గెట్ను పూర్తి చేయాలని చెప్పేసి వ్యవసాయ అధికారులందరికీ తెలియజేయడం జరిగింది. మదనపల్లికి జిల్లాలుగా చేయాలని అఖిల పక్షాల సమావేశం ఏర్పాటు. నేడు పుంగనూరులోని కోర్టు వీధి నందు అఖిల పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పునర్నిర్మాణ విభజనకు శ్రీకారం చుట్టినందుకు మన ప్రజలు, ప్రజా సంఘాలు అభిప్రాయాల మేరకు మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయూబ్ ఖాన్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి, బహుజన సంఘ కన్వీనర్ శ్రీనివాసులు, బీసీ సంఘం నాయకులు నాగరాజ, గంగరాజు, ప్రకాష్, రాజాజెట్టి మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనాటి మారుతున్న రాజకీయాలలో పునర్విభజన అయిన తర్వాత మన రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రాష్ట్రాన్ని 25 జిల్లాలు చేయాలని చెప్పి సంకల్పించింది. అది మనమంతా స్వాగతిస్తూనే ఉన్నాము. అయినా కూడా మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి పుంగనూరు నియోజకవర్గం నుండి మేమంతా ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు, రాజకీయ పార్టీలంతా కలిసి ఏకముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. అది ప్రజలకు సౌకర్యంగా మదనపల్లి ఉండాలి. అఖిలపక్ష నాయకులంతా కలిసి నిన్న మీటింగ్ జరిపి ఈరోజు మమ్మల్ని అందరినీ ప్రతి నియోజకవర్గంలో కూడా మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి అఖిలపక్షం వారు మమ్మల్ని కోరడం జరిగింది. దీంట్లో భాగంగానే రాజంపేట నుండి పార్లమెంటు నియోజకవర్గం నుండి మన మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తే ప్రజలకందరికీ ఉపయోగంగా ఉంటుంది. మదనపల్లికి ఒక చారిత్రాత్మకమైన ఒక ప్రాధాన్యత ఉండాలి. విద్యా సంస్థలు అయితే ఏమి, రవాణా సౌకర్యాలు అయితే ఏమి, రైల్వే అయితే ఏమి, వ్యాపార సంస్థలు అయితే ఏమి, అన్ని రకాలుగా మదనపల్లి అన్ని అనుకూలంగా ఉండాలి. కాబట్టి మదనపల్లిని మనము జిల్లాగా చేస్తే బాగుంటుంది. సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా మదనపల్లిలో ఉన్నది కాబట్టి సుదూర ప్రాంతమైన కొన్ని ప్రాంతాల్లోకి జిల్లాలను తరలిస్తే ప్రజలంతాను చాలా ఇబ్బందులు పడతాయని చెప్పి ప్రజా సంఘాలు, అఖిలపక్ష సంఘాలంతా తెలియజేస్తూ ఉన్నాయి. ఒకవేళ కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఆ సందర్భంగా రాజంపేటని ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ, అంటే మనకే కాదు, రాయచోటి, పీలేరు, వాయల్పాడు, మదనపల్లి, పుంగనూరు వీళ్ళందరికీ సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మన బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏమంటే మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించండి. సెంట్రల్ నుంచి ఏం కావాలంటే కూడా మేము అక్కడ వెళ్ళి డిమాండ్ చేస్తూ పై అధికారులను చెప్పి, నాయకులకి చెప్పి తీసుకొని వచ్చే బాధ్యత కూడా బీజేపీ తీసుకుంటుంది. కాబట్టి దయచేసి దీన్ని విషయంగా మన మంత్రివర్యులు, ఎంపీ గారు పరిశీలిస్తూ పుంగనూరు, మదనపల్లి జంట నగరాలుగా ఉంటాయి కాబట్టి చాలా బాగుపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మీరు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందిగా మన అఖిలపక్ష సమావేశంలో ఈ యొక్క తీర్మానం చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రాల్లో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి. అన్ని వసతులు, అందరికీ అనుకూలమైన ప్రదేశము మదనపల్లి. రాజంపేటని కానీ జిల్లాగా చేస్తే ఇక్కడ నుండి సుదూర ప్రాంతం 160 కిలోమీటర్లు ఉంది. సామాన్యులు జిల్లా కేంద్రం పోవాలంటే 2 రోజులు పడుతుంది. వాళ్ళకి బస్సులు మారి ఇలాంటి దానికన్నా మనకు బెంగళూరు లేదంటే పక్కన కోలార జిల్లా చేస్తే మనం కర్ణాటక కలిపేది మంచిది అనిపిస్తుంది ఈ పుంగనూరు వాళ్ళకి. కాబట్టి ప్రతి విజ్ఞతతో ఆలోచించి ప్రజలందరి సౌకర్యార్థం కోసం అన్ని వసతులు కలిగిన ఏకైక ప్రదేశము మదనపల్లి. కాబట్టి ప్రజలందరి సౌకర్యార్థము తమ్మలపల్లి
తమ్మలపల్లి నియోజకవర్గము, పీలేరు నియోజకవర్గం, పుంగనూరుకి అన్ని నియోజకవర్గాలకు అనువైన ప్రదేశం మదనపల్లి కాబట్టి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేడు మదనపల్లి నందు కోర్టులో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించిన ఆర్టీఓ ఎస్ మురళి. పట్టణంలో సంతకి ఎదురుగా R&B ఈ గారి క్వార్టర్స్ మరియు స్టాఫ్ క్వార్టర్స్ మొత్తం కలిపి 1 ఎకరా 42 సెంట్లు R&B వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇది రెవెన్యూ రికార్డు ప్రకారం ఉప్పు నిల్వ కేంద్రంగా నమోదైనది. ఎప్పుడైతే అప్పుడు ఉన్న మెడికల్ ఆఫీసరు ఈ 150 బెడెడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయాలంటే ల్యాండ్ 10 ఎకరాలు కావాలని కోరిన మేరకు అప్పుడు ఉన్న సబ్ కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి వితౌట్ కన్సర్న్ అంటే వాళ్ళ ఈ R&B లేకుండా ఈ ఉండే స్థలంలో వాళ్ళకి 29 సెంట్లు పోను, మిగతా 1 ఎకరా 13 సెంట్లు వీళ్ళకి హాస్పిటల్ వాళ్ళు కేటాయిస్తూ ప్రపోజల్ జిల్లా కలెక్టర్కి పంపించడం జరిగింది. దానిపైన జిల్లా కలెక్టర్ గారు ఆమోదం తెలిపారు. నిన్న ఎస్సీ మరియు యూఈ గారు పోయి కలిసి సార్ మా క్వార్టర్స్ ఉన్నాయి ప్లస్ ఆఫీస్ ఉంది, మనకి నీడ్ ఉంది అని చెప్పి వాళ్ళు కలెక్టర్ గారి కోరిన వెంటనే సారు పై పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఈఈ గారు మన సార్ మెడికల్ ఆఫీసర్ సార్ సూపరింటెండెంట్ పిలిపించడం జరిగింది. వాసుదేవ్ గారు వచ్చారు. ఇక్కడ చూస్తే ఆల్రెడీ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది అని సారు మెడికల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ గారు చెప్పేది ఏమంటే ఇదే కాదు పక్కన ఉండే 10 ఎకరాలు ఇస్తేనే ఇక్కడ మెడికల్ మాకు 1 బెడెడ్కి సరిపోతుంది. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ వస్తున్నాం కాబట్టి ఇది ఇప్పట్లో అంత అవసరం ఉండకుండా పోవచ్చు. అయినా ఈ ఉండే ఏదైతే మనం చూపిస్తామో ఒక 50 సెంట్లు 60 సెంట్లు ఇది మాకు సరిపోదు అని కూడా చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారం పక్కన కాలేజీలో కూడా వాళ్ళు కూడా దీనిపైన అబ్జెక్షన్ కూడా ఉందని ఈ గారు చెప్తున్నారు. ఇవన్నీ పరిశీలించి ఉండే నివేదికను జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు పంపడం జరుగుతుంది. సార్ దీనిపైన నిర్ణయం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ పొరుగు సేవా కార్పొరేషన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప outsourcing employees segment లో ఉన్న lot of reports of corruption during recruitment, corruption during the entire process of salary payment etc. అవి అంతా చూసి outsourcing employees జిల్లా కలెక్టర్ ద్వారా ఈరోజు సార్ we have more talents. Today we will be inaugurating the functioning of ATM placement intimation letters to the outsourced employees. ఇదంతా చూస్తున్నప్పుడు కనీసం రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మనము ఫాలో అయినాము సార్. తర్వాత ఈ 50,000 persons to outsourcing is a inauguration day for the actual functioning of the AP corporation. Small example. ప్రతి చోట కూడా కాంట్రాక్టర్కు మేలు చేసే వ్యవస్థను క్రియేట్ చేసి దాంట్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితులు ప్రతి చోట కూడా కనిపించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ APCOS శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ వ్యవస్థలో 2 కేంద్రాలు ఉంటాయి. ఒక కేంద్రం ఉద్యోగాలు ఇచ్చే కేంద్రం, అది కలెక్టర్లు చైర్మన్లుగా ఉంటారు, జాయింట్ కలెక్టర్లు మెంబర్లుగా ఉంటారు. అక్కడ లంచాలు అనేది లేకుండా పూర్తిగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా వివక్షను తావు లేకుండా ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత కలెక్టర్లు ఆ లిస్టును ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ లిస్టులు పంపిస్తారు. ఇటువంటి ఎన్ని ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటాయో క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ESI, PF ఇటువంటి అన్ని కూడా క్రమం తప్పకుండా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా APCOS కూడా కట్టడం జరిగింది. వివక్ష అనేదానికి తావు లేకుండా, ఎటువంటి చేయి తప్పులు లేకుండా, ఎటువంటి కటింగులు లేకుండా, ఎటువంటి చేయి తప్పులు లేకుండా జీతాలు వాళ్ళ చేతుల్లోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది.
to hand over this placement letter to 3 outsourcing employees from GA. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ద్వారా ఉద్యోగాలు చేస్తూ నెలవారీ జీతాలు రాకుండా మరి ఆ ఉద్యోగానికి కొంత పర్సంటేజీ ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేదే కాకుండా ఉద్యోగం ఇవ్వడానికి కూడా లక్షల రూపాయలు లంచం తీసుకొని ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఇచ్చేవారు. అదేవిధంగా ఏదైనా ఒక ఏజెన్సీకి అప్పచెప్తే మేము 1000 ఉద్యోగాలు ఇచ్చామంటే దాంట్లో 700 ఇచ్చి 300 ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ప్రభుత్వ సొమ్మును కాజేసేది. ఆ విధంగా కాకుండా ఈరోజు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆప్కాస్ అని చెప్పి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50,449 మందికి ఈ అవుట్సోర్సింగ్ సర్టిఫికెట్లంతా కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోంది అన్ని జిల్లాల్లో కూడా. మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే ఈ ఉద్యోగస్తులందరూ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా ఎక్స్ప్లాయిట్ కాబడుతూ ఉన్నారు. వాళ్ళని అనేక విధాలుగా ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ మోసం చేస్తూ ఉన్నాయి, లంచాలు తీసుకుంటూ ఉన్నారు, జీతం తగ్గించి ఇస్తూ ఉన్నారు. ఏదో 2.5% అని పేరుకు చెప్పినా కూడా 4,000, 5,000 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఉండకూడదు. లోపభూయిష్టంగా లేకుండా అందరికీ కూడా 50% మహిళలకు రిజర్వేషను, అదేవిధంగా రిజర్వేషన్ల ప్రభుత్వం ఏదైతే పొందుపరిచిందో ఆ రిజర్వేషన్లు కూడా అమలు చేయడం, ఇవన్నీ కూడా ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా చేయడానికి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగస్తులకు సర్టిఫికేట్లు పంచడం జరుగుతోంది. అదేవిధంగా మన జిల్లాలో చూస్తే 2,906 మందికి ఈరోజు ఈ కార్యక్రమంలో వారికి ప్రభుత్వం నియామక పత్రం మాదిరి సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతోంది. ఇంకా కూడా ఈ 50,449 కాకుండా ఇంకా కూడా చాలా డిపార్ట్మెంట్లు దీంట్లో కలపాల్సి ఉంది. అవన్నీ కూడా కలిపిన తర్వాత దాదాపు 2 లక్షల దాకా ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగం చేసే పరిస్థితి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కల్పిస్తూ ఉందనేది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలా. ఇంత మంచి కార్యక్రమం మీ అందరికీ కూడా మంచి చేయాలా, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇవ్వాలా అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేయడం మీరందరూ కూడా గమనించాలా. దాని మీద మనం ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తూ ఉందో ఒకసారి మీరందరూ కూడా మీ కుటుంబాల్లో అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.